ఫ్లైట్ అయితే లేట్ అయిపోయింది, పరిగెట్టాలి ఇంకా. ఫ్లైట్ ఎక్కగానే వర్షం స్టార్ట్ అయింది. డ్రింక్స్ అవి తీసుకొచ్చారు, తర్వాత ఫుడ్ అయితే తీసుకొచ్చారు. హలో గైస్, ఇంక ఈ రోజు దుబాయ్ నుండి ఇండియాకి వెళ్ళిపోతున్నాం. లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని క్యాబ్ బుక్ చేసాం. క్యాబ్ కూడా వచ్చేసింది. మా రూమ్ దగ్గర నుండి ఎయిర్పోర్ట్ కొద్దిగా దగ్గర, మెట్రో కూడా వెళ్ళిపోవచ్చు, కాకపోతే లగేజ్ ఎక్కువ ఉందని చెప్పి ఇంకా డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ వరకు కరీంలో క్యాబ్ బుక్ చేసాము. ఒక 15 minutes కి ఎయిర్పోర్ట్ లో అయితే దింపేశారు. 30 dirhams అయితే తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చేసాం. ఇంకా దుబాయ్ ట్రిప్ అయితే అయిపోయింది. మా ఫ్రెండ్ అంకుల్ అనమాట, చాలా హెల్ప్ చేశారు మనకి లాస్ట్ ప్యాకింగ్ అవన్నీ. సో మీ పేరేంటండి? థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. చెక్-ఇన్ అయితే అయిపోయింది, ఇంకా ఫ్లైట్ ఎక్కేయడమే. ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది అనమాట. సెల్ఫ్ చెక్-ఇన్ అయితే జరిగింది. ఈ ప్రాసెస్ ఎలా జరిగిందో నేను మళ్ళీ కూర్చొని మొత్తం అంతా చెప్తాను. ఇంక ఇప్పుడు దుబాయ్ నుండి ముంబైకి ఫ్లైట్ అనమాట. 7:15 అలాగా మన ఇండియన్ టైంలో, నాకు తెలిసి 8:30 అలా అవుద్ది. బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత ఎయిర్పోర్ట్ లో ఒక మెట్రో ఉంటుంది. ఆ మెట్రో ఎక్కేస్తే మన ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే తీసుకువెళ్తుంది. మెట్రో అయితే ఎక్కేసాము. చూడండి ఇక్కడ నుండి మెట్రో ఎలా కనిపిస్తుందో. వేరే మెట్రో అయితే వెళ్తుంది అనమాట. మెట్రో ఎక్కిన 2 minutes కి ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే దింపేస్తుంది మనల్ని. సో ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చేసాం. ఈ బోర్డ్ లో మన ఫ్లైట్స్ చూడాలన్నమాట. 7:15 ఉంది మన ఫ్లైట్. డియోర్ కంపెనీ పర్ఫ్యూమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అలా పర్ఫ్యూమ్స్ బ్రాండ్స్ ఉన్నాయి, అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్. ఇంకా ఇక్కడ ఫ్రంట్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాము. గివెన్సీ పర్ఫ్యూమ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ టెస్టింగ్ అయితే పెట్టారు. కావాలంటే చేతి మీద స్ప్రే చేసుకుని స్మెల్ చూసి నచ్చితే తీసుకోవచ్చు. నాకైతే నచ్చింది గివెన్సీ, కాకపోతే తీసుకోలేదు ఎందుకంటే బాగా కాస్ట్లీ అనమాట. ఇప్పుడు ఫస్ట్ లాంజ్ వెతికి అక్కడ ఫుడ్ తినేయాలి, ఎందుకంటే నైట్ జర్నీ కదా, ఆకలి కూడా గట్టిగానే వేస్తుంది. మధ్యాహ్నం లంచ్ తినేసి వచ్చాం కానీ అయినా ఆకలి వేస్తుంది. ఇంక ఈవినింగ్ అయిపోయింది కాబట్టి మర్హాబా అని చెప్పి ఒక లాంజ్ అయితే ఉంది. ఇక్కడ క్రెడిట్ కార్డు స్వైప్ చేసుకుని మనం లాంజ్ యాక్స్ అయితే తీసుకోవచ్చు. లాంజ్ లో ఇంకా కొద్దిగా ఫుడ్ తినేసి మళ్ళీ వెయిటింగ్ హాల్ దగ్గరికి వచ్చేసాము. ఈ పక్కనే డ్యూటీ ఫ్రీ అయితే ఉంది. డ్యూటీ ఫ్రీలో మనకి చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆల్కహాల్ ఉంటుంది, నెక్స్ట్ పర్ఫ్యూమ్స్ ఉంటాయి, చాక్లెట్స్ ఉంటాయి, ఇంకా వేరియస్ ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్ అన్ని ఉంటాయి. పక్కనే బెంచ్ కార్ అయితే పెట్టారు డ్యూటీ ఫ్రీ అని చెప్పి. ఇది నాకు తెలిసి లక్కీ డ్రా ఏమైనా తీస్తారనుకుంటా. డ్యూటీ ఫ్రీలో మనం అయితే ఇది ఒకటి కొన్నాం. అదేంటో నేను ఇండియా వచ్చిన తర్వాత చూపిస్తాను వీడియో తీసి. సో D13 పైకి వెళ్ళిపోవాలి. ఫ్లైట్ అయితే లేట్ అయిపోయింది, పరిగెట్టాలి ఇంకా బోర్డింగ్ పాస్ పట్టుకొని. సో లెట్స్ గో. వచ్చేసాం అందరూ లైన్లో ఉన్నారు. ఇప్పుడు మనం ముంబైకి వెళ్ళిపోతాం. లెట్స్ గో. అమ్మాయి ఎలా అయితే కరెక్ట్ టైంకి ఫ్లైట్ లోపలికి అయితే వచ్చేసాము. ఇవన్నీ బిజినెస్ క్లాస్ సీట్స్ అనమాట. లోపలికి వచ్చిన వెంటనే ఫస్ట్ ఏదో ఫాగ్లా అనిపించింది. ఇదంతా మొత్తం ఏసీ అనుకుంటా. సో మన సీట్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. మన సీట్ నెంబర్ చూసుకుని మన సీట్లో కూర్చుని పోవడమే. సీట్లో యాజ్ యూజువల్గా ఇయర్ ఫోన్స్, వాటర్ బాటిల్ అండ్ ఒక పిల్లో ఇచ్చారు. మన లగేజ్ అదిగోండి ఫ్లైట్లో అయితే పెట్టేస్తున్నారు. ఇప్పుడు మనం దుబాయ్ నుండి ముంబైకి వెళ్ళాలి. ఇది నాకు తెలిసి ఒక 3 hours ఉంటుంది అనుకుంటున్నాను జర్నీ. సో పక్కన చూసారు కదా ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయి అసలు, అన్ని ఇన్స్ట్రక్షన్స్. ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది, సౌండ్ వచ్చేస్తుంది. చూపిస్తుంది ఎలా ఉంటుందో వ్యూ. మార్నింగ్ వ్యూ చూసాం కదా, ఇప్పుడు నైట్ వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం. సో రన్వేలకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. బాయ్ బాయ్ దుబాయ్. సో బాయ్ బాయ్ దుబాయ్. ఇంకా రన్వే నుండి ఇంకా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయింది. అగా పైకి వెళ్ళాక విండో నుండి నైట్ వ్యూ ఎలా ఉంటుందో చూద్దాము. ఫ్లైట్ లోంచి మ్యాక్సిమం పైకి వచ్చేసాము. ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎలాగుందో. ఇంకా పైకి వెళ్తే అక్కడ నుండి వ్యూ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను మీకు. మొత్తం లైటింగ్స్ తో చాలా బాగా కనబడుతుంది. దుబాయ్ నుంచి అయితే వెళ్ళిపోతాం మనం ఇంకా. సో ఇంకొక 3 hours అయితే ల్యాండ్ అయిపోతాం అనమాట. ఇదిగోండి బాగా పై నుండి విండో నుండి వ్యూ అయితే ఎలా ఉందన్నమాట. ఇంకా సరదాగా స్క్రీన్లో జైలర్ మూవీ అయితే చూస్తున్నాను. ఈలోపు ఫుడ్ అయితే తీసుకొచ్చారు, అంటే మనకి డ్రింక్స్ అవి తీసుకొచ్చారు, తర్వాత ఫుడ్ అయితే తీసుకొచ్చారు. ఇదిగోండి మనకి ఈరోజు ఫుడ్ ఇదే, నైట్ డిన్నర్ ఇదే. ఏమేమి ఇచ్చారంటే మనకి కొత్తగా ఉంది, డిఫరెంట్గాని. డెజర్ట్, దీంతోపాటు ఒక దేశీ బన్, అండ్ దీంతోపాటు ఒక వాటర్ బాటిల్, అండ్ నెక్స్ట్ ఒక కూల్ డ్రింక్ కూడా ఇచ్చారు. అదే యాపిల్ జ్యూస్ అయితే తీసుకున్నాను నేను. దీంతోపాటు యాజ్ యూజువల్గా బటర్ ఇవన్నీ ఇచ్చారు. నేను నాన్ వెజ్ మీల్ తీసుకున్నా, దాల్ కర్రీ అండ్ చికెన్ కర్రీ ఇచ్చారు. టేస్ట్ చేసా, టేస్ట్ అయితే బాగుంది. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్క్రీన్లో అలా స్క్రోల్ చేస్తుంటే నాకు గేమ్స్ కనిపించాయి. సరదాగా ఎందుకు గేమ్స్ అయితే ఆడాలనిపించింది. ఫస్ట్ నైట్రో స్ట్రీట్ కార్ గేమ్ అని ఉంది, అది ఆడాను. కాసేపు అయిన తర్వాత బోర్ కొట్టింది. తర్వాత ఇక్కడ కైట్ గేమ్ అని చెప్పేసి ఒకటి కనిపించింది. కాసేపు అలా డిఫరెంట్ గేమ్స్ అయితే ఆడాను. కైట్ గేమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒక 10 minutes తర్వాత మళ్ళీ వచ్చి కాఫీ ఆర్ టీ అని అడిగారు. ఒక బ్లాక్ కాఫీ అయితే తీసుకున్నాను అనమాట. చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. కాసేపు అలా విండో చూస్తూ చిన్న న్యాప్ అయితే వేసాను. ఈ లోపు ఫ్లైట్ ఎక్కడ వరకు వచ్చిందని చెప్పేసి స్క్రీన్లో అయితే చూసాను. మన ఇండియాలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకొక 19 minutes లో అయితే మనం ముంబై అయితే రీచ్ అయిపోతాం అనమాట. చూడండి ఫ్లైట్ ఎక్కడ ఉంది. ఎయిర్పోర్ట్ నుండి కొద్దిగా ఫ్రంట్కి అయితే వెళ్ళింది. ఇంకొక 19 minutes లో అయితే రీచ్ అయిపోతాము. ఇప్పుడు చూడండి నైట్ వ్యూ ఎలా ఉందో. ఇదిగోండి మొత్తం లైటింగ్స్ తో మంచి భలే ఉంది. ఫైనల్లీ సక్సెస్ఫుల్ గా ముంబై ఎయిర్పోర్ట్
ఎయిర్పోర్ట్లో అయితే దిగిపోయాం అనమాట. ఇదిగోండి స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను. సక్సెస్ఫుల్లీ మన ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అయిపోయింది నాది. సో అందరూ ఖాళీ చేసేసారు ఇంకా ఫ్లైట్ అంతని. లాస్ట్ మనమే అనమాట. ఇదిగోండి ఈ ఫ్లైట్ మంది కాదు, దీని పక్కన ఉంది ఇది మన ఫ్లైట్. ఫస్ట్ ఇమిగ్రేషన్ తర్వాత కస్టమ్ క్లియరెన్స్ అయిపోయిన తర్వాత ఇంక మిగతా విషయాలు మాట్లాడుకున్నాం. సో లెట్స్ గో. వచ్చేసింది మన బ్యాగ్ ఒకటి వచ్చేసింది. నెక్స్ట్ ఫ్లైట్ కరెక్ట్గా ఎర్లీ మార్నింగ్ అనమాట. సో ఇంకా ఇక్కడికి వచ్చి బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాను. సో ముంబై నుండి అయితే ఇప్పుడు మనం హైదరాబాద్ అయితే వచ్చేస్తున్నాం అనమాట. లాంజ్లో ఫుడ్ తినేసి కరెక్ట్గా 5:30కి అయితే చెక్ ఇన్ అయిపోయి నెక్స్ట్ ఇంక మొత్తం అంత ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మనం 7:15 కల్లా వెళ్ళిపోతాం అనమాట హైదరాబాద్. సో ఇప్పుడు మన హైదరాబాద్ ఫ్లైట్ అయితే ఎక్కైపోతున్నాం. సో లెట్స్, ఇదే మన ఫ్లైట్. విస్తారా అయితే మనం హైదరాబాద్ టు ముంబై వెళ్ళి ముంబై నుండి దుబాయ్ వెళ్ళాము. అలాగే దుబాయ్ నుండి ముంబై అండ్ ముంబై నుండి నెక్స్ట్ హైదరాబాద్. సో హైదరాబాద్ ల్యాండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఇంటికి ప్రయాణం అనమాట. సో దట్స్ ఇట్ గైస్. సో ఇంక నెక్స్ట్ ఈ ఫ్లైట్ జర్నీ ఎలా ఉంటుందో చూసేయండి. ఫ్లైట్ ఎక్కగానే వర్షం స్టార్ట్ అయింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం. నాకైతే ఫుల్ నిద్ర అనమాట. ఫుల్ టైర్డ్ అయిపోయాం కదా. 2 ఫ్లైట్లు అయితే మారాము. ఇంకా రన్వేలోకి అయితే తీసుకొచ్చేసింది మన ఫ్లైట్. సో ఇంకా టేక్ ఆఫ్ అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ నుండి వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం. పైన అయితే క్లౌడీగా ఉంది. ఇక్కడ నుండి ముంబై వ్యూ ఎలా ఉందో చూద్దాం కిందకి. ఎర్లీ మార్నింగ్ వ్యూ అనమాట. ఇదిగోండి ముంబై పైనుండి వ్యూ చూడండి. ఈ బిల్డింగ్స్ కానీ ఇవి కానీ ఎర్లీ మార్నింగ్ విండో నుండి చూస్తుంటే ఈ క్లౌడ్స్ కానీ జర్నీ కానీ చాలా బాగుంది. సో కాసేపటికి ఫుడ్ అయితే తీసుకొచ్చారు, అది బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్లో ఏమి ఇచ్చారో చూసేద్దాము. వెజ్ బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నాను. యాజ్ యూజువల్గా మన ఫస్ట్ ఫ్లైట్లో పిస్తా కుకీ ఇచ్చినట్టు ఇచ్చారనమాట. దీంతోపాటు వెజ్ బ్రేక్ఫాస్ట్, ఒక స్పూన్ అండ్ వాటర్ బాటిల్. వెజ్ బ్రేక్ఫాస్ట్లో ఇది ఉప్మా అనుకుంటా. సో ఉప్మా అయితే టేస్ట్ చేద్దాం అసలు ఎలా ఉంటుందో. సో ఉప్మా అయితే టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే పర్లేదు, యావరేజ్గా ఉంది. ఇంకొద్దిగా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ విండో నుండి అలా వ్యూ చూస్తుంటే పైనుండి ఫుల్ గ్రీనరీగా చాలా బాగుంది. 7:30 ఎంతో అయింది అనుకుంటా టైం, నేను ఎగ్జాక్ట్గా చూడలేదు. ఇంకా మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అయిపోయాము. ఇక్కడ నుండి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత బ్యాగేజ్ రీక్లెయిమ్ చేసుకుని బస్ ఎక్కేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. నేను ఎర్లీ మార్నింగ్ జర్నీ ఒకటి చేశాను. నెక్స్ట్ నైట్ మ్యాక్సిమం అన్ని జర్నీస్ అయితే చేశాను అనమాట. ఫస్ట్ ఫ్లైట్లో నేను ఆఫ్టర్నూన్ జర్నీ కూడా చేశాను కదా. సో ఆ వీడియో కూడా చూడకపోతే చూసేయండి. నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అండ్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ జర్నీ కూడా ఉంటుంది. సో ఫైనల్లీ మనం ఎయిర్పోర్ట్లోకి అయితే వచ్చేసాము. ఫ్లైట్ అంతా ఖాళీ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో దిగుతున్నాం అనమాట. ఇదిగోండి మొత్తం ఖాళీ అయిపోయింది. సో ఫైనల్లీ ట్రిప్స్ అయితే అయిపోయినాయి. హైదరాబాద్ వచ్చేసాం. ఇంకెక్కడి నుంచి బస్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోవడమే. బ్యాగేజ్ రీక్లెయిమ్ చేసేసుకుని బస్ ఎక్కేద్దాం, షటిల్ బస్సు. సో లెట్స్ గో. బెల్ట్ నెంబర్ 2 అంట. సో బెల్ట్ నెంబర్ 2 వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి ఇంకా బస్సు ఎక్కేద్దాం. కిందకైతే వచ్చాం అనమాట, గ్రౌండ్ ఫ్లోర్కి. అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఇందిరా బస్సు అయితే వేస్తున్నాం. సో అంతా బాగానే జరిగింది. సో దట్స్ ఇట్. ఇంక నెక్స్ట్ ట్రిప్లో మళ్ళీ కలుద్దాం. గైస్ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్.